హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో క్యాబేజ్ ఫ్రై చేసి చూపిస్తానండి. రెగ్యులర్గా చేసుకునే క్యాబేజ్ ఫ్రై కాకుండా డిఫరెంట్గా చేసి చూపిస్తాను. ఇది ఎంతో డిఫరెంట్గా ఉంటుంది. పచ్చి కారంతో చేస్తామండి ఈ క్యాబేజీ ఫ్రై. క్యాబేజ్ అంటే ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా ఉంటుందండి ఈ క్యాబేజీ ఫ్రై. ఈ విధంగా పచ్చికారంతో క్యాబేజీ ఫ్రై నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఈ విధంగా చేసినప్పుడు మా ఇంట్లో గిన్నెలో ఒక్క పిసరు కూడా మిగల్చకుండా మొత్తం అంతా ఊడ్చేసుకు తినేస్తారు. ఇకెందుకు ఆలస్యం, ఈ పచ్చికారంతో క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసినా పక్కన పెట్టేసుకోవచ్చు, లేదా ఈ విధంగా నూనెలో వేయించుకున్నా పక్కన పెట్టేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసి వేయిస్తున్నాను. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేదంటే హై ఫ్లేమ్లో వేయిస్తే గింజ లోపల దాకా వేగదు. వేగిపోయాయండి. ఇక ఒక పళ్ళెంలోకి తీసేసుకుందాం. వేయించుకున్న పల్లీలు పక్కన పెట్టేసుకుందాం. ఇక అదే బాణీలో 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఇవి చాలా పొడుగ్గా పెద్దగా ఉన్నాయి. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ క్యాబేజ్తో చేస్తానండి కూర. ఇంకా ఎక్కువగా చేసుకుంటే పచ్చిమిరపకాయల కారం ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు. దీనికి మెయిన్ పచ్చిమిరపకాయల కారమేనండి, ఇంకా కారం ఏమీ వేయము. అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. పుదీనా కూడా వేస్తున్నాను. ఒక గుప్పెడు పుదీనాకు వేసుకోవాలి. పుదీనా, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి బాగా వేగాలి. తర్వాత 4-5 లవంగాలు వేసుకోవాలి. లవంగాలు వేసుకోవడం వల్ల క్యాబేజీలో ఒక రకమైన వాసన ఉంటుంది కదండి, ఆ వాసన లేకుండా ఉంటుంది. ఈ లవంగాలు వేయటం వల్ల, ఆ వాసన వల్ల చాలామంది క్యాబేజీ అంటే ఇష్టపడరు. ఈ విధంగా చేయటం వల్ల, ఈ లవంగాలు వేయటం వల్ల మనకి మంచి సువాసన వస్తుందండి కూర. కొంతమంది ఆ వాసన నచ్చక తినరు. ఈ విధంగా చేస్తే అస్సలు వదిలిపెట్టకుండా తింటారండి. మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేయమంటారు. వేగిపోయాయండి. అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేస్తాను. ఇవన్నీ కూడా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇదే మూకుట్లో క్యాబేజీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పడుతుంది. నేను అది వేసాను. ఇక్కడ అది స్కిప్ అయిందండి ఆ క్లిప్. ఆయిల్ కాగాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు బాగా వేగాలండి, దూరగా వేయించుకోవాలి. తర్వాత 1 గుప్పెడు వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా చెక్క ముక్కలాగా దంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ ముక్కలు వేసేసుకోవాలండి. నేను 1/2 కేజీ క్యాబేజ్ అండి ఇది. 1/2 కేజీ కంటే కొద్దిగా ఎక్కువగా ఉంది. దీనికి తగ్గట్టుగా నేను కారం అది వేసుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు కారము వేసుకోండి. విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పోపు మిశ్రమంలో ఇది వేసేస్తున్నానండి. క్యాబేజీ వేసిన తర్వాత బాగా కలపాలి. మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మొత్తం వేసి ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలండి. క్యాబేజీ ఉడకడం కోసం నీళ్ళేమీ వేయక్కర్లేదు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న వేరుశనగ గుళ్ళు చెక్క ముక్కలాగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీల్ని చెక్క ముక్కలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/4 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. ఈ కొబ్బరి పైన బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదండి, అది తీసేసాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుంది. తర్వాత పచ్చిమిరపకాయలండి, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాక చిన్న ముక్కలుగా చేశాను. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ కూడా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలండి. మరీ పేస్ట్గా కాదు. కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నది పక్కన పెట్టేసుకోవాలి. మరి క్యాబేజ్ చూద్దామండి. చూడండి, గిన్నె నిండా వేసాను. సగానికి కిందకి దిగిపోయింది కదా, సగం మగ్గింది. మరి కొద్దిగా మగ్గాలి. చూడండి, ముక్క కొద్దిగా మెత్తబడింది, ఇంకా సగం ఉడకాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి.
ముందుగానే ఉప్పు వేస్తే నీరు ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని సగం ఉడికి వరకు కూడా ఉప్పు వేసుకోకూడదు. అలా వేయించుకుంటూ ఉండాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు ఉప్పు బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. పసుపు ఉప్పు క్యాబేజీలో బాగా కలిసేటట్టు కలిపేశానండి. ఇప్పుడు మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనిద్దాం. చూద్దామండి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. మరీ పేస్ట్లా మెత్తగా ఉడకనక్కర్లేదండి. తర్వాత మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీలు ఇవన్నీ కూడా మిక్సీ చేసి పెట్టాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి రుబ్బానండి. మరీ ఎక్కువ నీళ్ళు కూడా వేయలేదు. చాలా బాగుంటుందండి ఈ కూర. సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు అన్నంలోకైనా తినొచ్చు, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి ఎలాగన్నా తినొచ్చు. ఇప్పుడు మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనిద్దామండి. చూద్దామండి. బాగా ఫ్రై అయిపోయిందండి. వాటర్ ఏమి లేకుండా పొడి పొడిగా వచ్చేసింది మనకి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే, కమ్మగా ఉండే ఈ క్యాబేజీ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చివరగా కొత్తిమీర జల్లుకొని డిష్ అవుట్ చేసుకుందామండి. అంతే అండి. గుమగుమలాడే కమ్మటి క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. క్యాబేజీ వాసన పడదు, తినలేము అనుకునే వాళ్ళు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. తప్పకుండా తింటారు. ఒక పిసరు కూడా మిగలకుండా తినేస్తారు. ఇది పప్పుచారులోకి, పచ్చి పులుసులోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే నోరు ఊరుతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీరు చేసుకుని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది మా వీడియోల్ని చూస్తారు. మరికొద్ది మందికి మా వీడియోలు రీచ్ అవుతాయి. వారు కూడా చూసి నేర్చుకుంటారు కదండి. అందుకని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. గార్నిష్కి మరికొద్దిగా కొత్తిమీర జల్లుతున్నాను. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.